ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి 500 మంది అటెండ్ అయ్యారు అనమాట. అక్కడ 60 కుర్చీలే ఉన్నాయి. సో ఎలా 60 కుర్చీల్లో ఈ 500 మెంబర్స్ అడ్జస్ట్ అయ్యారు? స్టేజ్ మీద కూర్చురేమో పోయి 60 చైర్స్ 500 మెంబర్స్. ఒక ఫ్రెష్ ఫ్రూట్ వాటర్ మెలన్ ఆర్డర్ చేసుకొని రిలాక్స్ గా నువ్వు మనం చేసేది లంగా పని కాంట్రిబ్యూషన్ లేదు నీది మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. 60 చైర్స్ 500 మెంబర్స్ అంటే ఒకరి మీద ఒకరు కూర్చుంటారు. ఒకరి మీద ఒకరు కూర్చున్నా ఎంతమంది కూర్చుంటారు చెప్పు? అంటే అందరు కూర్చోరు కదా, కొంతమంది తిన్నికే పోతారు, కొంతమంది తిన్నికి పోయినప్పుడు కూడా కూర్చోవాలి కదా. అప్పుడు చైర్స్ కావాలి కదా, అట్లీస్ట్ హాఫ్ అయినా కావాలి కదా. ఏముంది కూర్చొని లేపాలి. కూర్చున్నాడు ఓకే, అరే లేరా నేను కూర్చోవాలని చెప్తావా 500 మందిలో? పిల్లల్ని లేపేశారు. పిల్లలు లేరు, అందరు పెద్దలో ఉన్నారు ఇక్కడ. ఫంక్షన్ చేసేటప్పుడు బుద్ధి లేదు. ఎంతమంది వస్తారన్న 60 చైర్లు వేసేది. ఆలోచించు, ఆడికి బుద్ధి లేదు, నీకు బుద్ధి ఉందిగా, ఆన్సర్ చెప్పు. 500 మంది ఎట్లా కూర్చుంటారు అక్క ఒక్క చైర్లా 60 చైర్లలో? అదే కదా లాజిక్ అంటే. సరే ఇప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పలేకపోయావు కదా, ఒక చిన్న టాస్క్ ఇస్తా. టాస్క్ ఏం లేదు, నీ ఫేవరెట్ హీరో డైలాగ్ లెంత్ డైలాగ్ చెప్పు. ఫేవరెట్ హీరో నేను సినిమాలే చూడక్క. ఏం చూస్తావు? నేను సినిమా చూడ. మరి ఏం చూస్తావు? ఏం చూస్తా, ఏం గేమ్ ఆడతా. ఏం గేమ్ ఆడతావు? ఫ్రీ ఫైర్ ఆడతా. సరే నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి చెప్పు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చే సాంగ్స్ కూడా వినా అంటావా ఏంది? ఇప్పుడు అది ఒక పోరోడు దెంగే 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 అది డాన్స్ బాగుంటుంది. అది సరిపోయారు ఇద్దరు. పాట కూడా బాగుంటుంది. ఓన్లీ ఆడియో బాగుంటుంది. ఓకే 60 అంటే 1000లో హాఫ్ అంటే అక్కడ 500 మెంబర్స్ వచ్చినప్పుడు ఈ 60 మెంబర్స్కి సరిపోద్ది కదా. 60 అన్నా నేను 60 అంటే ఎట్లా గుర్తుకొస్తారు? 60 అన్నా కూడా అంతే కదా. 60 అన్నా లేదా నేను 60 అంటే 1000లో హాఫ్. అది లాజిక్ ఆలోచించు అని చెప్తున్నా, అందుకనే. థ్యాంక్ యూ.